హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో శుక్రమౌఢ్య త్యాగం గురించి తెలుసుకుందామండి. ఇది కూడా 13th ఫిబ్రవరి ఉంది. 13th ఫిబ్రవరి 2 ఉన్నాయండి, 2. కుంభ సంక్రమణం ఒకటి, శుక్రమౌఢ్య త్యాగం. ఈ 2 ఇంపార్టెంటేనండి ఆ రోజు. ఈ శుక్రమౌఢ్య త్యాగం, శుక్రగ్రహం అంటే వీనస్ సూర్యునికి అత్యంత సమీపంగా వచ్చి దహన స్థితిలోకి వెళ్ళే కాలాన్ని శుక్రమౌఢ్యం అంటారు. ఈ సమయంలో శుక్రుని ప్రభావం బలహీనంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. శుక్రుడు సంపద, సౌభాగ్యం, దాంపత్యం, కళలు, సుఖాలు, వాహనాలు, అలంకారాలు వంటి విషయాలకు కారకుడు. శుక్రమౌఢ్య త్యాగం అంటే శుక్రమౌఢ్య కాలంలో కొన్ని శుభకార్యాలను నివారించడం. శుక్రమౌఢ్య సమయంలో సాధారణంగా నివారించే కార్యాలు: వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు, అలంకార విలాస వస్తువులు కొనుగోలు, శృంగార సంబంధిత శుభారంభాలు. చేయదగిన కార్యాలేంటో చూద్దాం. దైవారాధన, శుక్రవారం వ్రతం, లక్ష్మీదేవి పూజ, దానం, వస్త్రదానం, అన్నదానం, శుక్రగ్రహ శాంతి జపాలు. ఆధ్యాత్మిక భావన: ఈ కాలంలో భోగ సంబంధిత పనుల కంటే భక్తి, దానం, నియమాచరణలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. శుక్ర అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరము, శుక్ర గాయత్రి మంత్రం జపించడం శ్రేయస్కరం. ఈ శుక్రగ్రహం మన జాతకంలో బాగుంటే చాలా లగ్జరీ లైఫ్ ఉంటుందండి. ఆ శుక్రగ్రహం బాగుంటే కనుక ఒక మంచి ప్లేస్లో ఉండి అంటే మాలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే వేరే చెడు గ్రహాలు ఉంటాయి కదా, అంటే చెడు చూపించే గ్రహాలు, ఆ గ్రహాలతో కలిసి ఉండకుండా ఓన్లీ శుక్రగ్రహం అంటే ఒక మంచి ప్లేస్లో, అంటే గుడ్ గ్రహాలు కూడా ఉంటాయి కదా వేరే, అవిటితో కలిస్తే ఇంకా చాలా మంచి గుడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. లేదంటే బ్యాడ్ చేసే గ్రహాలు ఉంటే, ఆ గ్రహాలతో కూడుకొని ఉంటే ఇంకా మనకి నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంచెం తక్కువ, కానీ శుక్రగ్రహం చాలా బాగుంటే మంచి లగ్జరీ లైఫ్, మంచి విలాసాలు, వినోదాలు అంటారు కదా, ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి లైఫ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.